చక్కెరున్న జాగను చీమలు పసిగట్టినట్టు పైసలున్న మనుషులను దొంగలు అలకగా పసిగడుతున్నారు. తిండి పదార్థాల మీద ఈగలు తిరిగినట్టు వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు. పోలీసుల భయం లేదు, జనాల భయము లేదు, పట్టబగలే రెచ్చిపోతున్నారు. 2 రోజులలో మన హైదరాబాద్లో అయిన దోపిడీలు చూస్తుంటే దొంగలకు లా అండ్ ఆర్డర్ భయం పురాగా లేకుండా పోయినట్టు అయిపోయింది. అబ్బా ఏం దేడు హుషారు దొంగలు ఉన్నారు వీళ్ళు. ఈడొక్కడు ఒక రెడ్ స్కూటీ పక్క పొంటే నిల్చొని దొంగ సూపులు చూస్తున్నాడా, ఇంకోడు బండిశాలు చేసుకొని పక్క పొంటే రెడీగా ఉన్నాడు చూడురి. అవి అటు ఇటు చూస్తున్నారు. ఎవ్వరు మనల్ని గమనిస్తలేరని కన్ఫర్మ్ చేసుకున్నారు. కథమిగా చూస్తారేంద్రా అయ్యా కానీరిగా. అది చూసిరా కర్రబట్టలోడు వచ్చిండు. స్కూటీ పక్కకు నిలబడంగానే ముందుగా నిలబడ్డాడు బండి కాడికి వచ్చిండు. స్కూటీ డిక్కిని బియ్యం డబ్బా మూత తీసిన తలకాయ తీసిరు. కథం పైసల బెండలో పెట్టిన కవర్ను తీసుకున్నారు. బండి ఎక్కి ఆడికెళ్ళి గిల్లు అయిపోయారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎర్వగూడ కాడైంది కథ. ప్రదీప్ గౌడ్ అనేటైనా బ్యాంకులో వేద్దామని 2000 తక్కువ 3 లక్షల రూపాయలను కవర్ల చుట్టి బండి డిక్కీలో పెట్టుకుని బ్యాంకుకు బయలుదేరిండు. తొవ్వలో ల్యాబ్ ముంగట పని చూసుకొని వస్తా అని బండి పెట్టిపోయిండు. మరి ఆయన పైసలతోటి బయలుదేరిండని దొంగలు ఎట్లా వాసన పసిగట్టిరో కానీ ఫాలో అయ్యి ఇట్లా పైసలు కొట్టేసి బాగా అయిపోయారు. బండ్లకు కానీ పైసలు ఉన్నప్పుడు బ్యాంకులు వేసి వచ్చి పని చూసుకుంటే అయిపోవు. కానీ ఎవరు తీస్తారన్న ధైర్యం కొన్నిసార్లు ఇట్లా మోసం చేస్తున్నది. ఇది నిన్నైందా మొన్న ఒక స్టీల్ వ్యాపారి 40 లక్షలు పట్టుకొని పోతుంటే ఇదే శంకర్పల్లి దిక్కు కార్లు అడ్డగించి ఆయన తాను నుంచి దోసుకొని కార్లనే పరారయ్యారు దొంగలు. స్పీడ్లో పోతుంటే ఇక ఆ దొంగల కారుకు టక్కరై 8 లక్షలు కార్లని ఇడిచిపెట్టి వెనకాల ఎస్కార్ట్గా ఇంకో కారును సేఫ్ సైడ్గా రప్పించుకొని అవి అన్లెక్కి పరారైపోయారు.